రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటి దారికి దీపము నీవై రాష్ట్రమునే నగరావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. హ్యాపీ బర్త్డే చెప్పండి అన్న. హ్యాపీ బర్త్డే చెప్పండి. ఈరోజు బడుగు వర్గాలకు, తాడితులకు, పీడితులకు, అలాగే అనేక రకాలైన పేద వర్గాలకు ఆరాధ్య దైవం అనేటువంటి మన అమరావతి సృష్టికర్త, ఈ ఆంధ్రప్రదేశ్కు దశ దిశ అలాగే అండా దండ అయినటువంటి మా దైవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా పేదలకు బడుగుల సమక్షంలో మేము జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మా చేతనైనంతగా ఇక్కడ వచ్చినటువంటి పేద ప్రజలకు వాళ్లకు వస్త్రాలు పంచడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం బడుగులకు, బలహీనులకు, తాడితులకు బాగుపడాలన్నా, పేద వర్గాలు బాగుపడాలన్నా, రైతులు బాగుపడాలన్నా మన చంద్రబాబు నాయుడు గారు
ఒక్కరే ఈ రాష్ట్రానికి దిక్కుముక్కు. ముఖ్యంగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్కు సర్వతాముఖిగా అభివృద్ధి చేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కన్నీళ్ళు వచ్చినా అధైర్య పడకోకుండా ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి 52 రోజులు చెరసాలలో బంధించి చిత్రహింసలకు గురి చేసిన ఆయనలో అనువంతు కూడా అధైర్య పడకోకుండా రెట్టింపు ధైర్యంతో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల అభివృద్ధికి ఈరోజు కృషి చేస్తున్నాడు. అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆ సారథ్యంలో ఈరోజు యువత ముందడుగు వేసి కథం తొక్కుతోంది. కాబట్టి ఈరోజు ఈ జన్మదినాన్ని పేద ప్రజల మధ్య జరుపుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉందని. జై చంద్రబాబు, జై లోకేష్ బాబు.